శ్రీలంక బంగ్లాదేశ్ మధ్య జరిగిన మొదటి వన్డేలో ఆహ్వానించబడని ఒక అతిథి మైదానంలోకి వచ్చి భయపెట్టాడు. రెండవ ఇన్నింగ్స్ లో ఒక పాము మైదానంలో ప్రత్యక్షమైంది. కెమెరామెన్ ఈ పామును చూశాడు, కానీ మైదానంలో ఆడుతున్న ఆటగాళ్లు దానిని పట్టించుకోలేదు. మైదానంలో పామును చూసిన తర్వాత కామెంటరీ బాక్స్ లో భయం వ్యాపించినట్లుగా పరిస్థితి ఏర్పడింది. మొదట 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో బంగ్లాదేశ్ ను ఓడించిన తర్వాత శ్రీలంక ఇప్పుడు వన్డే సిరీస్ ను విజయంతో ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ ప్రారంభంలో బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా ఒక పాము మైదానంలోకి వచ్చింది. ఈ సంఘటన 2.2 ఓవర్లలో జరిగింది. అప్పుడు పాము లాంగ్ ఆన్ లో కనిపించింది. పాము మైదానంలోకి ప్రవేశించినప్పుడు పవర్ ప్లే జరుగుతుంది కాబట్టి ఆన్ సైడ్ ఆటగాళ్లు సర్కిల్ లోపల నిలబడి ఉన్నారు. అందుకే ఎవరూ పామును చూడలేకపోయారు. ఇందులో కామెంటేటర్లు పాము గురించి వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. అయితే పాము పిచ్ వైపు వేగంగా కదులుతూ ఉండటంతో మ్యాచ్ ను కొంతసేపు నిలిపేయాల్సి వచ్చింది. ఇక ఇంతకు ముందు కూడా శ్రీలంకలో ఈ తరహా పాము మైదానంలోకి ప్రవేశించింది. కొన్ని రోజుల క్రితమైతే ఒక మ్యాచ్ సందర్భంగా పామును పట్టుకునే స్నేక్ క్యాచర్ కూడా గ్రౌండ్ లో కెమెరాకు చిక్కాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులు చేసింది. కానీ మొత్తం బంగ్లాదేశ్ జట్టు 167 పరుగులకు ఆల్అౌట్ అయింది.